దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తున్నాను. ఇది పరిశుద్ధ గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథం దేవుడు పరిశుద్ధుడై పరిశుద్ధుల చేత దైవావేశం వలన ఈ గ్రంథాన్ని 1600 సంవత్సరాల కాలంలో జరిగిన సంగతులను పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి పెట్టాడు. ఈ బైబిల్లో ఉన్న విషయాలు పరిశుద్ధ ఆత్మ ద్వారా మాత్రమే చదువుకొని ధ్యానం చేస్తే వారికి చక్కగా విషయాలు అర్థమవుతాయి. తప్పులు పట్టడానికి కొంతమంది వారి నాలుకలను సిద్ధం చేసుకున్నారట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటి వాని తప్పులు పట్టవలని ప్రయాసపడుతురు. తాను తప్పుడు వాడై ఎదుటివాడు కూడా తప్పు చేస్తున్నాడని ఎదుటివాని తప్పులు పట్టుటకు తప్పు చేస్తున్నవాడు మనుషుల ఎదుట నేను చాలా గొప్పవాడిని ఆ పేరు తెచ్చుకోవడానికి పనికి మాలిన ప్రయోగాలు చేస్తున్న వారిలో సత్యబాబు అనే వ్యక్తి బైబిల్ అంతా తెలిసినట్టుగా ఇక చదివేసి నేర్చుకున్నది ఏంటయ్యా అంటే బురద చల్లడం. పరిశుద్ధ గ్రంథాన్ని అపరిశుద్ధ పాలు చేయడానికి ప్రతిరోజు తింటున్నాడో నాకు తెలియట్లేదు, త్రాగుతున్నాడో కూడా తెలియట్లేదు. మొత్తం మీద యూట్యూబ్ ద్వారా డబ్బులు బాగా వస్తున్నాయి కనుకనే ఇంకా లాభం పెంచుకోవడానికి పనికి మాలిన వీడియోస్ బైబిల్ మీద చేస్తున్నాడు. నేను వీడియో విన్నాను. తమ్మునైలు ఏం పెట్టాడంటే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ దేవుడు రాపించిన పచ్చి బూతులు. పరిశుద్ధ దేవుడు అట పచ్చి బూతులు రాయించి పెట్టాడట. ఏమనిపిస్తుంది మీకు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతున్నా. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? మనసులో భేదాలు ఉన్నాయి. బైబిల్ మీద సరైన అభిప్రాయం లేదు, దురుద్దేశంతో ఉన్నారు. బైబిల్ ఎవరు చెప్తే బాగుంటుంది? బైబిల్ మీద సరైన అవగాహన కలిగిన వారు బోధించాలి. ఒకప్పుడు నేను మాజీ పాస్టర్ అంటున్నాడు, ఇప్పుడు అదే బైబిల్ని పట్టుకొని వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. అంటే బతుకు తెరువు కోసం పాస్టర్ అయ్యాడు, సంపాదన ఏమీ లేదు కనుక ఇందులో నేను ఎందుకు ఉండాలి, అన్ని వ్యతిరేకమైన రెఫరెన్సులు రాసుకొని తనకు అనుకూలమైన రెఫరెన్సులు రాసుకొని దాని భావాన్ని ఎవరినైనా ఆత్మీయులను అడిగితే చెప్పుండేవారు. అలా కాకుండా విషం చల్లాలి, బైబిల్ దేవుని మీద బురద చల్లాలి. ఆయన పచ్చి బూతులు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. సతీబాబు, నువ్వు బైబిల్లో ఎక్కడైనా తీసి మాట్లాడు, మేము మాట్లాడతాం, దానికి జవాబులు మేము ఇస్తాం. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా జవాబులు చెప్పడానికి మేమున్నాం.
మీరేదో సాధించేసినట్టు బైబిల్లో పచ్చిబూతులు ఉన్నాయని వీడియో చేయడం, బతుకు తెరువు బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అవన్నీ కొంతకాలమే. ఎందుకంటే ఈలోపు జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ప్రభువు ముందు ఇలా బోధించి బతికిన వారు దేవుని కృపను బట్టి నువ్వు ఇంకా ఉన్నావు. ఇప్పుడైనా కళ్ళు తెరువు. నువ్వు చెప్పే బైబిల్లో నిరాధారాలు, ఆధారము లేనివి. మాలాంటి వారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీకు మేము చక్కగా వివరిస్తాం. దాని సందర్భం ఏమిటి, ఎప్పుడు ఎలా రాశారు, దాని భావాలు ఏంటో మేము చెప్తాం. కాబట్టి మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారవుతురు కారా. కాబట్టి మనసుల్లో భేదాలు పెట్టుకొని ఆలోచనలో ఉన్న వారికి బైబిల్ ఏమర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. కాబట్టి బూతులు ఉన్నాయని చెప్పావు, బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పావు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వాక్యంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. బూతులు అంటే ఆయనకి అసహ్యం. నాయన బూతు మాటలన్నా బూతు విషయాలన్నా ఆయనకు అసహ్యం. మీరు కొత్తగా ఈ పదాలను వాడకండి. బూతులు రాయించి పెట్టాడు, దాని అర్థమే తెలియదు మీకు, దాని భావాలే తెలియదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వాక్యం, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. మన సత్యబాబు ఎవరంటే చెడిపోయిన వాడు, సత్యహీనుడు, అబద్ధికుడు. ఒక విషయం చెప్పినప్పుడు అది సరిగా ఉండాలి. ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ వయసు తగినట్టుగా సరిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అపరిశుద్ధమైన మాటలు పలికితే వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? పరిశుద్ధ దేవుని పట్టుకొని పరిశుద్ధ దేవుడు పచ్చిబూతులు రాసి పెట్టాడని నువ్వు మాట్లాడుతుంటే వెక్కిరించినట్టుగా లేదా? అలా అనిపించట్లేదా? పరిశుద్ధమైన దేవునితోని చెలగాటమాడుతున్నావు. నీవు అగ్నితో చెలగాటమాడుతున్నావు. జాగ్రత్త. ఇప్పుడు సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో 18-19 వాక్యాల్లో ప్రారంభంలో ఈ మాటలు పలికాడు. అంటే భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ అనురాగాల గురించి మంచిగా మాట్లాడుతూ ప్రారంభంలో తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడంటే, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము. అయితే ఇతడు ఇక్కడ నేరారోపణ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడూ కూడా ఆమె రొమ్ముల వలన తృప్తి పొందాలని చెప్తూ ఉన్నాడండి. ఏమండి, భార్య పట్ల భర్తకి ప్రేమ ఉండాలి, భర్త పట్ల భార్యకు ప్రేమ ఉండాలి. భార్యకు ఉన్నటువంటి రొమ్ముల వలన తృప్తి పొందటం ఏంటండి? మరి ఒకవేళ రొమ్ములు చిన్నగా ఉంటే ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి? అందరికీ పెద్దగా ఉండవు కదా, కొంతమందికి చిన్నగా ఉంటాయి. పరిశుద్ధ దేవుడు ఏమంటున్నాడంటే, ఏమండోయ్, ఈ పరిశుద్ధ దేవుడు, ఈ బైబిల్ దేవుడు ఏమంటున్నాడంటే, నీ భార్య రొమ్ముల వలన నువ్వెలా ఉండాలంట? తృప్తిగా ఉండు. చూసారా ఎలాంటి సలహా ఇచ్చాడో? భర్త రొమ్ముల వలన తృప్తి చెందేది ఏంటి?
అంటే మనిషి ఎప్పుడైతే చెడ్డగా దలుస్తాడో అతని భాష, ఆ తీరుతినులన్నీ కూడా అభ్యంతరంగా ఉంటాయి. ఆ మాటలు మనం వింటూ ఉంటే నేను మీకు చెప్తున్నాను చూడండి. అంటే నేను పూర్తిగా ఆ వీడియో పూర్తిగా నేనేమి మాట్లాడడం లేదు, కానీ ఇక్కడే కొన్ని మాటలు చెప్పేసి ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయో నేను వివరిస్తాను. నేను నీ యవన కాల భార్యను సంతోషింపు. అంటే యవన కాలంలో మరి కొత్తగా పెళ్ళయింది, ఆ భార్య ఎందు సంతోషించు. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. అంటే భార్య గురించి మంచి మాటలు చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము అని చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది పాయింట్అవుట్ చేయాలి. ఆ మాటలు ఎందుకు వాడాడు, ఎందుకు వాడాల్సి వచ్చింది చూడండి ప్రియులారా. 20వ వాక్యం చదవండి. ఇతను 20వ వాక్యం చదవాల, అక్కడ వరకే చదివేసి మన జంప్ అయ్యాడు పరమగీతంలోకి. ఎందుకంటే వీళ్ళకి బురద చల్లడం పని పెట్టుకొని ఇక చల్లుకుంటూ పోవడమే. అక్కడ ఉన్న సందర్భం ఏమిటి, ఎందుకు ఆ పదజాలాలు రాయబడ్డాయి, ఎందుకు ఆ మాటలు పరిశుద్ధమైన దేవుడు రాయించి పెట్టాడు అనేది అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా పరమగీతంలోకి వెళ్ళిపోయారు. చూడండి 20వ వాక్యం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందు. అదేండి, ఇతడు కొత్తగా పెళ్ళయింది, ఇతనికి కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళయిన తర్వాత జార స్త్రీని వదిలిపెట్టడంలా, పెళ్ళి కాకముందు స్త్రీతో వారిని ఏమంటారంటే జారత్వం చేసేవారు అంటారు. ఈ జార స్త్రీ ఇతన్ని పెళ్ళైనా కూడా వదిలిపెట్టలే. చాలా మంది యవనస్తులు పెళ్ళయి ఉంటుంది, పెళ్లి చేసుకున్న భార్యను మరచి జార స్త్రీ, పెళ్లికి ముందు పరిచయం ఉన్న మళ్ళీ ఆ స్త్రీతో సాంగత్యం చేస్తున్న ఈ వ్యక్తి గురించి రాయబడింది. ఏమని రాయబడి ఉంది, నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందు. బుద్ధి చెప్తున్నాడు, ఈ బుద్ధిహీనునికి బుద్ధి చెప్తున్నాడు, ఈ బుద్ధి లేని వానికి బుద్ధి నేర్పుతున్నాడు. ఏం జారస్త్రీ దగ్గర ఉన్న ఆనందం భార్య దగ్గర లేదని చెప్తున్నాడు. చాలామంది పెళ్ళైనా కూడా గతంలో పరిచయం ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్తుంటారు. అలాంటి వారికి ఈ వాక్యం హెచ్చరిక. పరస్త్రీ దగ్గరికి ఎందుకు వెళుతున్నావు నీవు, మరలా జార స్త్రీ దగ్గరికి ఎందుకు వెళుతున్నావు? ఏమి ఆమె దగ్గర ఉన్న ఆనందం భార్య దగ్గర లేదా? ఆ సందర్భంలో ఆ మాటలు రాయబడ్డాయి. ఇంకా మీకు అది వాస్తవమే అనేదానికి సామెతల గ్రంథము 5వ అధ్యాయం 8, 9, 10, 11, 12 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. జారస్త్రీ ఉండు ఛాయకు పోక, జారస్త్రీ ఉండు ఛాయకు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును
క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతురు. నీ కష్టార్జితం వలన పరులు తృప్తి పొందుతురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు. ప్రియులారా, ఒక వివాహమైన ఒక యవనస్తునికి ఇస్తున్న సందేశం ఇది. నువ్వు పెళ్ళయింది, నీకు జారస్త్రీ ఉండు ఛాయకు నువ్వు పోవద్దు, ఆ మార్గంలో నువ్వు ఉండొద్దు. నీ యవన కాలపు బలం ఇతరులకు నీవు అప్పగించొద్దు. నీ ఆస్తిని, నీ కష్టార్జితాన్ని పరులకు అప్పగించొద్దు. ఒక హితువు, ఒక బుద్ధి మాటలతో కూడిన సందేశం, మంచి విషయాలు పెళ్ళైన యవనస్తులకు చెప్తున్న సంగతులు అవి. ఎలా చెప్తే బోధపడతాదో యవనస్తులకు ఆ సందర్భంలో, నీ భార్య దగ్గర లేదా ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ సంతోషం? ఎందుకు నువ్వు పరస్త్రీ దగ్గరికి వెళుతున్నావు? ఎందుకు జారస్త్రీ దగ్గరికి వెళుతున్నావు? నేను ఒక మాట సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో నేను దాని గురించి చిన్న క్లుప్త వివరణ మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24 నుండి 27 వాక్యాలు. నా కుమారులారా, చెవి యొక్కుడి, నా నోటి మాటల నాలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం, ఆ మార్గం మరణశాలలకు దిగిపోవును. ప్రియమైన యవనస్తులారా, జాగ్రత్త. వివాహమైందా? మరణకాలం వరకు నీ భార్యతోనే సంతోషించు. ఇది ఇక్కడ ఉన్న సందేశం. ఇందులో ఏమైనా బూత్ ఉందండి? మీరు చెప్పాలి. నేను చెప్పిన ఈ సందేశంలో బూతులు ఎక్కడ కనబడ్డాయా? అతడు ఏవేవో కల్పించుకొని పరిశుద్ధ దేవుడు పచ్చి బూతులు రాసి పెట్టాడని ఆ మాటలు చెప్తూ ఉంటే, తప్పకుండా నా హృదయంలో దేవుడు పెట్టిన ఆవేదన మీకు తెలియచేయాలని. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడే. ఇటువంటి బోధకులు 100 మంది బోధించిన క్రైస్తవులకు కానీ పరిశుద్ధ గ్రంథానికి కానీ ఏ డోకా ఉండదు. కాబట్టి అక్కడ నీ ఆస్తి ఒకవేళ ఇతరులకు, అంతే కదండి, జారత్వం చేసే వారికి తిరిగి పెళ్ళైన వారికి ఇచ్చుకుంటూ పోతే, ఆ పరస్త్రీలకు తన బలాన్ని ఇచ్చుకుంటూ పోతే తుదకు ఏమైపోతాడు? తన శరీరము, తన మాంసము తుదకు క్షీణించిపోతుంది. అప్పుడు పశ్చాత్తాపడతాడు. అయ్యో, ఉపదేశకులు ఎంతోమంది నాకు చెప్పారు, నేను వినిపించుకోలేదు. ఎంతమంది నాకు బోధించారు, కానీ నేను మాట వినలేదని బాధపడక మునిపే జారస్త్రీ ఉండు ఛాయకు పోకయ్యా. అది మరణానికి తీసుకెళ్తుంది, అది పాతాళానికి తీసుకెళ్తుంది. ఎంతో మందిని చంపింది జారస్త్రీ. నువ్వు కూడా చచ్చిపోతావు. కాబట్టి ఆ సందర్భంలో భార్య యొక్క ఆ ప్రేమను నువ్వెందుకు
పరస్త్రీతో ఉన్నట్టుగా నీ భార్యతో సంతోషించదు అని ఆ చెప్పే మాటల్లో ఆ మాటలు రాయబడ్డాయి, అందుకోసం రాయబడ్డాయి. కాబట్టి బుద్ధి లేని వారు బుద్ధిహీనంగా మాట్లాడతారు. అయితే నేను పరమగీతం గురించి నేనేమీ మీకు చెప్పట్లేదు, కానీ తను పరమగీతంలోకి వెళ్ళిపోయాడు. పరమగీతము అనేది అది ఒక కావ్య గ్రంథం, అది రూపక అలంకార గ్రంథం, అది పరమగీతం. పరలోకానికి వెళ్ళే పరిశుద్ధులు మాత్రమే దాన్ని బోధించాలి. ఇటువంటి తప్పుడు బోధలు బోధించే బోధకులు వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అక్కడ ఉన్న మాటలే అర్థమవుతాయి. ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం అది పరమగీతం బోధించే వారికి చక్కగా అర్థమవుతాయి. ఏవేవో వచనాలు చదివాడు అనకూడని మాటలు, అసలు ఎంత అసహ్యంగా మాట్లాడాడు. దయచేసి ఈ సత్యబాబు వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో అవన్నీ అతని నోరే అశుద్ధం, తన జీవితమే అపవిత్రం, తన బోధలు వింటే పాడైపోతారు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వారు పవిత్రులు అవుతారు. అటువంటి బోధకుల మాట వింటే దారి తప్పిపోతారు. కాబట్టి సామెతలు పెద్దవాళ్ళు ఎందుకు సామెతలు చెప్తారంటే ఒక విషయాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి సామెతలు వాడతారు. కాబట్టి ఈ సామెతల గ్రంథంలో ఏ విషయమైనా తీసుకోండి, అది మనకు గొప్ప లాభదాయకంగా ఉంటుంది. పరమగీతం అది పరలోక సంబంధమైన గీతం. అక్కడికి వెళ్ళి తప్పుగా చెప్తాడు. ప్రియుడు ప్రియురాలు, ప్రియుడు అంటే యేసు ప్రభుకు సాదృశ్యం, ప్రియురాలు అంటే సంఘానికి సాదృశ్యం. సంఘం నడుస్తున్నప్పుడు అతను మాట్లాడుతుంటే అండి ఎంతో వేదన అనిపించింది. పరమగీతము 7వ అధ్యాయంలో కొన్ని వచనాలను చూద్దామండి. ఇందులో మొదటి వచనం, చెప్పులేసుకొని ఎంత అందంగా నడుస్తున్నావో, నువ్వు నడుస్తుంటే నీ ఉరువులు అనగా నీ తొడలు లేదా పిర్రలు శిల్పకారుడు చేసినట్టుగా ఆడుతున్నాయంటండి. చెప్పులేసుకుని నువ్వు నడుస్తూ ఉంటే, ప్రియుడు అంటున్నాడు ప్రియురాలు గురించి, నువ్వు చెప్పులేసుకుని నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో, నీ ఉరువులు అనగా నీ తొడలు లేదా నీ పిర్రలు ఒక శిల్పకారుడు చేసినట్లుగా భలే ఉన్నాయి అంటున్నాడండి. అక్కడ సంఘం నడుస్తున్నప్పుడు అంటే నడక పవిత్రంగా ఉండాలి, కానీ ఇక్కడ నడక గురించి ఎంత తప్పుగా బోధించాడు. ఛాతీ గురించి రాయబడ్డాయి. ఛాతీ అంటే హృదయం, హృదయ రహస్యాలు, హృదయంలో ఉన్న ప్రేమలు, అవన్నీ ప్రాణప్రియుడు అంటే యేసు ప్రభు, ప్రియురాలు అంటే సంఘం. సంఘానికి ప్రాణమిచ్చి ప్రేమించిన ఆ ప్రభువుకు సంఘానికి మధ్య ఆత్మీయ బాంధవ్యాన్ని గురించి రాయబడిన మాటలవి. అవి ఆత్మీయ నేత్రాలతో చదవాలి, ఆత్మ ద్వారా బోధించాలి. అక్కడ ప్రారంభ అధ్యాయం నుండి చివరి వరకు ఏవేవేవో మాట్లాడేశాడు. అక్కడ ఉన్న అవి దాని ఆత్మీయ అర్థాలు వేరు. దయచేసి సామెతల గ్రంథం, పరమగీత గ్రంథం, ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మహాజ్ఞాని అయిన సొలొమోను చేత వ్రాయించాడు. ఇందులో అనేక మంది జీవితాలు వెలిగించబడ్డాయి ఈ గ్రంథాల వల్ల. ఈ గ్రంథాల వల్ల అనేక మంది ఆత్మీయత లోతుల్లోకి వెళ్ళారు.
నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18, 19 వాక్యాల్లో ఉన్న విషయాలు చెప్పాను కదా. అలాగా శ్రేష్టమైన సారాంశాలు సామెతల గ్రంథంలో దొరుకుతాయి, పరమగీత గ్రంథంలో దొరుకుతాయి. ఇతడు తప్పుగా బోధిస్తున్నాడు. ఆ తమ్మనేలు చూశారా? పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ దేవుడు రాపించిన పచ్చిబూతులట. మీ నోట బూతులు రాకూడదని చెప్పిన దేవుడు పచ్చిబూతులు రాయించి పెట్టాడంట పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ దేవుడు ఎవరికి ఉపయోగపడతాయి ఈయన బోధలు? ఎవరికి ఉపయోగపడతాయి ఈ బోధలు? దేవుడు లేడు అనేవారికి బాగా సెట్ అవుతాయి. దైవభక్తి చేసే వారికి ఈ మాటలు, ఈయన చెప్పే మాటలు ఎవరికి ఇష్టం ఉండవు. భయం లేక, భక్తి లేక బరితెగించి జీవించే వారికి ఆ మాటలు. తను మాట్లాడుతున్న చూడండి, అసలు ఏమన్నా భయమైన ఉందో చూడండి. ఇది పరిశుద్ధ గ్రంథమే, ఈ పరిశుద్ధ దేవుడే. ఈయన గురించి నేను ఒకప్పుడు సేవ చేశాను. సేవ మానుకున్నప్పుడు నాగటి మీద చేపెట్టి వెనుక చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడని ప్రభువు చెప్పాడు కదా. కాబట్టి సేవకు వచ్చావు, నేను ఈ సేవ చేయలేను, లేకపోతే నాకు లాభం రావట్లేదు, మొత్తం మీద దేనికో వచ్చావు, ఫెయిల్ అయ్యి అట్రప్లాఫ్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటే బాగుండేది, లేకపోతే ఇంకో పని చేయాల్సింది. ఈ పరిశుద్ధ దేవుడు మంచివాడు కాదు అని నీకు తెలిసింది కదా. మరి ఒకప్పుడు ఈ బైబిల్ దేవుణ్ణి ఆరాధించాను, ఇప్పుడు నేను ఆరాధించే దేవుడు గొప్పవాడని ఆ దేవుణ్ణి పరిచయం చేయవయ్యా నువ్వు నిజంగా బోధకుడు అయితే, నువ్వు నిజంగా భక్తుడు అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఎదుట మరొక గ్రంథం, దీనికంటే మంచి గ్రంథం తీసుకురా. ఈ పరిశుద్ధ గ్రంథ దేవుడు మంచివాడు కాదు. ఆ దేవుని కంటే మంచి దేవుని పరిచయం చేయి. నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావు? ఏ గ్రంథాన్ని చదువుతున్నావు? నువ్వు చదివేది పరిశుద్ధ గ్రంథం, నువ్వు చెప్పేది పరిశుద్ధమైన దేవుని గురించి. మంచి మాటలు చెప్పు. వ్యతిరేకంగా ఎందుకు బోధిస్తున్నావు? యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తాయా? అందరూ పొగుడుతున్నారా? అబ్బా, బైబిల్లో చాలా మర్మాలు చెప్పేస్తున్నావయ్యా, శభాష్, నువ్వు ఎట్లా చెప్పాలంటున్నారా? మెచ్చుకుంటున్నారా? మిత్రమా, జీవముగా దేవుని చేతిలో పడుట భయంకరం. జాగ్రత్త. పెద్దవాడివి, పెద్దగా వ్యవహరించు, పెద్దగా భావించి, పెద్దగా మంచి వర్తమానాలు ఇవ్వు దేవుని గురించి. జీవము గల దేవుని గురించి సాక్షిగా జీవించు. అంతేగాని బైబిల్కి వ్యతిరేకంగా బోధించే బోధలు చేయకో. పరిశుద్ధ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకు. నువ్వు మాట్లాడే ప్రతి వీడియోకు నేను వీడియో పెడతాను. అర్థమైంది కదా? కాబట్టి నిర్ణయం నీది. ఏ నిర్ణయానికి వస్తో నాకు తెలియదు. ప్రియులరా, ఇటువంటి అబద్ధికుల యొక్క బోధలు బైబిల్ మీద వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా నాకు తెలియదు. బైబిల్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాత్రం మేము ముందుంటాం. బైబిల్ దేవుని గురించిన విషయాలు స్పష్టంగా తేట తెల్లగా బోధిస్తాం. మరొక వీడియోలో మీ ముందుంటాను. ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మరొక వీడియోలో ఇటువంటి సత్యాలు మీ ముందుకు తీసుకువచ్చే దానిలో మా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థించండి.
మా పరిచర్య కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు, మా సంఘ బిడ్డల కొరకు, ఇంకా అనేక సంఘాలలో ఈ సత్యాలు బోధించడానికి దేవుడు నడిపించినట్లు, మంచి ఆరోగ్యంగా ఉండునట్లుగా, ఈ పరిచర్య విస్తరించినట్లుగా ప్రార్థన చేయండి. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.